హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉసిరికాయ పులిహోర చేస్తున్నాను. 4 ఉసిరికాయలు తురుముకొని, రైస్ కొంచెమే ఉందని 4 ఉసిరికాయలు తురిమాను. 4 ఉసిరికాయలు తురుముకొని తురిమేసరికనే స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ ఒక గంటేసి, చిన్నదే గంటేసి కొంచెం వేసినాను. కొంచెం అల్లం తరుక్కున్నాను, కరివేపాకు, 4 మిరియాలు దంచుకున్నాను, కాజు పప్పు వేసిన, అల్లం, ఒక నిమ్మకాయ పిండి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాను, మిరియాలు 4, ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసి, ఇంకా కొంచెం అవి వేగగానే ఇంకా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు చిటపట అనాలి. ఆవాలు చిటపట అన్నాక ఇంకా ఇవన్నీ వేసుకున్నాను. కాజు పప్పు వేసిన, అది కొంచెం నూనెలో మగ్గాలని అది వేసిన ఫస్ట్. అది వేసినాక ఇంకా అన్నీ వేసుకున్నా. స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. లేదంటే ఇంకా పచ్చిమిర్చి, అల్లం తురుము అవి వేసుకున్నాను. అవి కొద్దిసేపు మగ్గినాక కరివేపాకు, మిరియాలు, ఉసిరికాయ తురుము కూడా వేసుకున్నాను. ఉసిరికాయ తురుము కొంచెంసేపు మగ్గాలి, మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. పచ్చివాసన పోయి అంతవరకు ఉండాలి. కొద్దిగా పచ్చివాసన పోయేంతసేపు మగ్గించుకొని కొంచెం స్టవ్ మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి. ఈ పులిహోర మనకి టిఫిన్గా, దేవుడి నైవేద్యానికి కూడా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. మాది ఆ చెంచా చిన్నగా ఉండడం వల్ల అది ఆ ఉప్పు చెంచా చిన్నగా ఉండడం వల్ల అది ఎంత వేయాలో కూడా అర్థం కాకుండా ఉంది. ఇంకా తగినంత వేసుకోండి. అన్నం ఎంత ఉంటుందో, ఎన్ని ఉసిరికాయలు తురుముకున్నామో అంత వేసుకోవాలి.
కొంచెం చిటికెడు పసుపు, అంతా మళ్ళీ కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు పసుపు వాసన రాకుండా కొద్దిసేపు మళ్ళీ ఇంగువ కొంచెం వేసినాను చిటికెడు. నిమ్మ రసం ముందే పిండి పెట్టుకున్నాను కదా, అది ఇంకా అందులోనే కలిపి ఇంకా ఒకసారి అంతా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రైస్లో సర్వ్ చేసుకోవడమే. రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను, ఇది స్టవ్ పైన చేసుకున్నాను. టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎట్లుందనేది. నేను ఏది చేసినా కూడా ఫస్ట్ మా ఆయననే టేస్ట్ చూడమంట. అంతా మంచిగా కలుపుకొని రైస్ కొన్నే పెట్టుకున్నాను, ఎందుకంటే మేము పొద్దున టిఫిన్ టైపే కదా కొద్దిగా తింటామని రైస్ కొద్దిగానే పెట్టుకున్నాను. కొత్తిమీర కొంచెం చివరిలో కొంచెం చల్లుకొని అంతా బాగా కలుపుకొని మొత్తం కలిసిందాక కలుపుకొని ఇంకా ఫస్ట్ మా అత్తకు టేస్ట్ చూడమని ఇచ్చాను. మా అత్తకు ఆమె బాగుందమ్మా అని చెప్పినది టేస్ట్ చూసి. ఇంకా మా ఆయనకి ఇచ్చినాను కొద్దిగా, మా ఆయన కూడా బాగుందన్నాడు. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి తినండి, ఎలా టేస్ట్ ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.